బులెటిన్లో బ్రేకింగ్. పశ్చిమ బెంగాల్లోనూ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. అయితే ఫాల్టా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ ప్రకటించినందున 294 స్థానాలకు గాను ఇవాళ 293 స్థానాలకే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫాల్టా ఫలితాలు ఈ నెల 24న వెలువడనున్నాయి. బెంగాల్లో కూడా 3 అంచెల భద్రతను అమలు చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ రూమ్లలోకి కేవలం కేంద్ర బలగాలను, బయట రాష్ట్ర కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. 2021 ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో 700 కంపెనీల కేంద్ర బలగాలను కొనసాగించాలని ఈసీ నిర్ణయించింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఊహించని రీతిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ 2 ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. 2 దశల్లో జరిగిన పోలింగ్ ఏప్రిల్ 29న ముగిసింది. స్వాతంత్ర్యం అనంతరం మొదటిసారి రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదైంది. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని ఫాల్టా నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఆ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి బలమైన సవాల్ను ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వ గెలవాలని ఆశిస్తూ ఉండగా 2021 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సిపిఎం, కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఏజేయూపీ, అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం కూడా కొన్ని కీలక ప్రాంతాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇదివరకు మొత్తం 87 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ప్రకటించగా ప్రస్తుతం ఆ సంఖ్యను 77కు తగ్గించింది. కౌంటింగ్ సందర్భంగా బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఈసీ ఏర్పాటు చేసింది. కౌంటింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా, క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేసింది. 165 అదనపు కౌంటింగ్ పరిశీలకులను, 77 పోలీస్ పరిశీలకులను ఈసీ నియమించింది. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు మినహా మిగతా వారికి మొబైల్ ఫోన్లను నిషేధించడం సహా లెక్కింపు కేంద్రాల వద్ద కఠినమైన ప్రవేశ నియంత్రణ చర్యలను ఈసీ ప్రవేశపెట్టింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశం ఉన్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్డా, నాడియా, బీర్భూమ్, పశ్చిమ మోదినీపూర్, హుగ్లీ వంటి జిల్లాలు ఉన్నాయి. ఫలితాలు వెలువడే సమయంలో ఎటువంటి హింస, అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్లో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన మార్క్స్మ్యాన్ సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ను వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యవస్థీకృత నెట్వర్క్లపైన దృష్టి సారించారు. ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు.